ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. ఆపరేషన్ అయిపోయింది కదా, ఇంకా బొమ్మ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కొందరితో రుణం కొన్నాళ్ళు బ్రతికిన తర్వాత తీరిపోతే, కొందరితో రుణం పుట్టుకతోనే తీరిపోతుంది. కానీ మన బిడ్డతో మనకి అది పుట్టక ముందే రుణం తీరిపోయింది. వదిలే దీప, బ్రతికిన అత్త మీదే మన బిడ్డ మీద పెంచుకున్న ప్రేమను చూపిద్దాం. ఇప్పుడెలా ఉంది? అంతా అయోమయంగా ఉంది. ఎందుకు? నాకు ఆపరేషన్ చేశారు. సుమిత్ర కూతురువి నువ్వే కాబట్టి ఆపరేషన్ నీకే చేస్తారు. అసలే కాస్త నీరసంగా ఉంది. నీతో వాదించి ఉన్న ఎనర్జీని కూడా పోగొట్టుకోలేను. ఫ్రూట్ జ్యూస్ ఇమ్మంటావా? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటో అడుగు. దీప ఎక్కడుంది? దాని రూంలో ఉంది. నువ్వెక్కడున్నావు? నీ ముందే ఉన్నాను. ఇప్పుడు కాదు, నా దగ్గరికి రాకముందు. దీప దగ్గరికి వెళ్ళాను. మనం హాస్పిటల్కొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దీప రూమ్ ముందే ఉన్నావా? నా మనవరాల కంటే నాకేది ఎక్కువ కాదు. దూసుకుంటూ ఇప్పుడే వస్తున్నాను. అక్కడే ఉండు. ఉన్నానా అంటే మధ్యలో దాసుని కలిసావా? నేనిప్పుడు దాసుని కలిసిన విషయం చెప్పానంటే దీపను వదిలేసి ఎందుకు పోయావని ఉతికి ఆరేస్తుంది. అడిగేది నిన్నెగిరాని. ఏయ్, దాసు నేనెందుకు కలుస్తాను? లేదు లేదు, నేనెవరిని కలవలేదు. నువ్వెక్కడికైనా వెళ్ళావా? ఆహా, నేనెక్కడికి వెళ్ళలేదు. దీప రూమ్ ముందే అలాగే కూర్చునున్నాను. దీప ఆపరేషన్ థియేటర్కేమైనా వచ్చిందా? దానికి ఇటువైపు పనేంటి? వచ్చిందా? రాలేదు. దీప రాకుండా ఆపరేషన్ జరిగిందంటే నేనే సుమిత్ర నిజమైన కూతుర్ని. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు కాని, శౌర్య కోసం బావ ఎక్కడ తిరుగుతున్నాడో దీపను అడగలేకపోయావా? ఏంటి అడిగేది? కార్తీక్ గాడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎప్పుడొచ్చాడు? ఎప్పుడో వచ్చాడు. నిన్నేమైనా అన్నాడా? ఏమీ అనలేదు గాని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ఏమని? శౌర్యని సేవ్ చేశాను అని. ఇదెలా జరిగింది గ్రాని? నీ ఫోన్ నీ దగ్గరుండుంటే నీ చెంచాగాడు నీకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పేవాడు. దాసేమైనా చెప్పాడా? ఎవ్వరేం చెప్పలేదే. అన్నట్టు నీకొక విషయం చెప్పాలి. మీ నాన్న కూడా వచ్చాడు. ఎక్కడికెళ్ళాడంట? హోమం చేయించాడంట. మన ప్లాన్ చేసిందేంటి? ఇక్కడ జరిగిందేంటి? అసలు బావకి శౌర్య ఎలా దొరికింది? హాయ్ పెద్ద మేడం గారు, ఎలా ఉన్నారు? మీరు సూపర్గా ఉంటారులే. కానీ మీరు చేసిన త్యాగం, సాహసం, ధైర్యం నా భూతో నా భవిష్యత్. మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి ఎలాను? ఎందుకురా? పెద్ద మేడం గారు చేసిన పని అందరి ముందు బయట పెట్టడానికి. నాకెందుకో అదే కరెక్ట్ అనిపిస్తుంది. నా దగ్గర సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. మేమేం తప్పు చేశావని మీడియా ముందు పెట్టడానికి? తప్పు చేశారని నేను అనలేదు కదా. చేసిన పని అన్నాను. అది తప్పే అయి ఉంటుందని ఎలా చెప్తారు? మా గ్రానికి బ్రెయిన్ సరిగా పనిచేయట్లేదులే బావా. మీడియా ముందు నువ్వేం బయట పెట్టాలనుకున్నావో చెప్పు. ఈరోజు మీరేదైతే చేశారో అదే బయట పెట్టాలనుకుంటున్నాను. అందరి ముందు సన్మానిస్తేనే గాని నాకు సంతృప్తిగా ఉండదు. ఒరే, అర్థమయ్యి కానట్టు మాట్లాడితే బీపీ వచ్చి పోతాన్రా. నీలాంటి మంచివాళ్లు అంత తేలిగ్గా పోరలేపారు. మీడియా ముందు ఏం చెప్తా బావా? ఏముంది, ఒక తల్లి కోసం కన్న కూతురు చేసిన సాహసం అని హెడ్డింగ్ పెట్టి నీ మీద ఒక 4-5 పేజీల ఆర్టికల్ రైట్ చేస్తాను. అలాగే నీ గురించి ఒక అరగంట ఉపన్యాసం ఇచ్చేయాలని ఉంది. ఇస్తున్నావా? యాక్చువల్లీ ఈరోజే, ఇప్పుడే ఇవ్వాలి. కానీ తమరు హెల్తీగా లేరు కదా, ముందు రెస్ట్ తీసుకోండి. మీకు సన్మానం ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో నేను చేస్తాను కదా. వన్ మోర్ థింగ్ పెద్ద మేడం గారు, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో పారు, నువ్వు కూడా. శౌర్య నా కూతురు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అన్నిటికీ కౌంటర్లుంటాయి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. త్వరగా కోలుకోండి.
పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా. డాక్టర్ గారు, మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. సుమిత్ర గారు సేఫ్ అయ్యారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ఇక సుమిత్ర గారు నిండు నూరేళ్లు మీతోనే సంతోషంగా ఉంటారు. ఆరిపోతున్న మా ఇంటి దీపాన్ని వెలిగించావమ్మా. వెలిగించింది నేను కాదండి, మీ మనవరాలు. దశరథి గారి కూతురే సుమిత్ర గారికి ప్రాణం పోసింది. దశరథి గారి కూతురు గురించి ఎంత చెప్పినా తక్కువే. తను మీకు దేవుడిచ్చిన వరమండి. ఇంతకంటే ఏమీ చెప్పలేను. అవును డాక్టర్, మా అన్నయ్య కూతురు బంగారు. తనే ఈ రోజు త్యాగం. మావయ్య, డాక్టర్ గారు ఏదో చెప్తున్నారు కదా, ముందు వినండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. అలాగే అల్లుడు. సుమిత్ర గారు స్పృహలో లేరు. రాగానే మీరు వెళ్ళి చూడొచ్చు. దీప ఎక్కడుంది డాక్టర్? నేను తనని చూడొచ్చా? దశరథ, సుమిత్రని కాపాడింది జ్యోత్స్న. నువ్విప్పుడు చూడాలి అంటే మొదట నీ భార్యని చూడాలి. తను స్పృహలో లేదు కాబట్టి సుమిత్ర బ్రతకడానికి కారణమైన జ్యోత్స్నని చూడాలి. అంతేకాని దీపని చూడటమేంటి? తనకేం జరిగిందని? దీప కూడా చిన్న ఆపరేషన్ చేశారు కదా పారు. ఆ మావయ్య ఆ ఉద్దేశంతోనే చూడాలంటున్నాడు, అంతే. కడుపులో బిడ్డని మొయ్యలేక దించేసుకున్న ఆడది దీప. అలాంటి దాని మొహం కూడా చూడకూడదు. పిన్ని, ఆ. దీప గురించి తప్పుగా మాట్లాడేవంటే ఊరుకునేది ఊరుకునేది లేదు. లేదు. మీరు వెనకేసుకొచ్చేంత ఘనకార్యం దీపేం చేసిందో నాకర్థం కావడం లేదు. ఎదుటి వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? వినవా నువ్వు? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందో చెప్పండి. పారు, తప్పొప్పుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లేదా ఇప్పుడే ఇక్కడే పెద్దసారి ముందు తెలుసుకుందామన్నా నేను రెడీ. ఓయేమో, ఇప్పుడు సౌరి టాపిక్ తీసుకొచ్చాడంటే ముసలుడు ఉతికి ఆరేస్తాడు. ఏం పారు, తేల్చుకుందామా? ఏంట్రా తేల్చుకునేది? పారు దీపనేమనందా? నేనెవరినేమంటానండి? దశరథా, నువ్వు దీపని చూడాలనుకున్నావు కదా, వెళ్ళు నాయనా, వెళ్ళు. కార్తీక్, పద. పారు, రోజులన్నీ మనే కావు, ఇది గుర్తుపెట్టుకో. వాడెందుకు నీతో అలా మాట్లాడుతున్నాడు? వాడెప్పుడు అంతేనండి, అలాగే ఆట పట్టిస్తూ ఉంటాడు. అవును, మీరేంటి దశరథనేం అనలేదు? ఏమనాలి? దీపం చూడటానికి వెళ్ళడం ఏంటండి? అయితే సుమిత్రని చూడాలి, లేదంటే జ్యోత్స్నని చూడాలి. అన్నయ్యకి వదినకి ఏమీ కాదన్న నమ్మకం అమ్మా. హోమం ఎప్పుడైతే పూర్తి చేశాడో ఇక్కడ ఆపరేషన్ విజయవంతం అవుతుందని ఒక నమ్మకం వచ్చేసింది. తన మీద తనకి నమ్మకం ఉంటుంది కానీ భయం ఎందుకుంటుంది? అందుకే వదిన్ని జ్యోత్స్నాని కాకుండా కూతురిని చూడడానికి వెళ్ళాడు. అదే కూతురు లాంటి దీపం చూడడానికి వెళ్ళాడు అంటున్నాను. కొందరు జీవితాలు త్యాగాలతో ముడిపడి ఉంటాయి. ఇది చాలదన్నట్టు మనుషులు పెట్టే బాధల్ని ఎంత తట్టుకోగలడు? అందుకనే దీపను వాదార్చడానికి వెళ్ళాడు. ఓదార్చడానిక? అవును సార్, శౌర్యని ఎవరో తీసుకెళ్లిపోయారు. వెంటనే దొరికిందిలేండి సార్. ఇప్పుడు శౌర్య క్షేమంగానే ఉంది. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఉన్న టెన్షన్ సరిపోవా సార్ మీకు? కార్తీక్ ఎవరితోనూ చెప్పొద్దన్నాడు. వాడెప్పుడు అంతే, ఏ విషయం ఎవరికీ చెప్పనివ్వడు. ఈ దాసుగాడు కార్తీక్ గాడితో కలిసిపోయాడేంటి? లేదులే, నా మతిలేని కొడుకు నాలాగే మతి లేకుండా వాగుతూ ఉంటాడు. ఈ విషయం దశరథకు తెలుసా? కార్తీక్ చెప్పినట్టున్నాడు సార్. దశరథ ప్రవర్తన కొన్ని రోజులుగా విచిత్రంగా ఉంది. చాలా కొత్తగా కనపడుతున్నాడు. ఏదీ నాతో చెప్పట్లేదు. కార్తీక్తో ఎక్కువగా ఉంటున్నాడు. ఏదో జరుగుతుంది. అమ్మా దీపా, అమ్మెలా ఉంది నాన్న? మీ అమ్మకేం కాదని డాక్టర్ గారు చెప్పారమ్మా. మీ అమ్మని నువ్వు కాపాడుకున్నావు. కానీ
నేనే నీ బిడ్డని కాపాడలేకపోయాను. సుమిత్ర ఈ గండం నుంచి బయటపడిందని నాన్న ఆనందపడుతున్నాడు. కాని ఎవరు ఏం పోగొట్టుకుంటే సుమిత్ర బతికిందో వాళ్ళకి తెలియదు కదమ్మా. మావయ్య, ఇక ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోమంటావురా? సుమిత్ర ఉంది అంటే ఈ కూతురి వల్లే కదా. మరి నా భార్య ప్రాణాలు కాపాడిన నా కూతురికి నేనేం న్యాయం చేశాను? ఇప్పుడు కూడా తను పోగొట్టుకున్న దాని గురించి కాదురా, పొందిన దాని గురించే ఆనందపడుతుంది. అలా ఉండమని నేనే చెప్పాను మావయ్య. నేను కూడా అలా ఉండడానికి ట్రై చేస్తాను. నువ్వు హోమం ఎందుకు చేయించావు? నా భార్య కోసం, నా కూతురు కోసం, పుట్టబోయే బిడ్డ కోసం, ముగ్గురు క్షేమంగా ఉండాలనే చేయించాను. మనిషికున్న ఆశలు దేవుడు ఇవ్వాలనుకున్న వాటికి మించి ఉంటాయి. ఏమివ్వాలో ఎంత ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు మావయ్య. మనం ఎంతవరకే అదృష్టవంతులం అలా అనుకుని సరిపెట్టుకోవాలి. వదిలే మావయ్య, ఇక ఆలోచనలోంచి బయటికి రా. నాన్నా, నిన్నిప్పుడు అమ్మని చూడొచ్చా? అత్త ఇంకా స్పృహలోకి రాలేదంట. అయినా నువ్వు ఉన్న పొజిషన్లో ఇప్పట్లో కదలటమే కష్టం. తర్వాత చూద్దుగానే దీప. ఈ బొట్టు పెట్టుకోమ్మా. కార్తీక్, నువ్వు పెట్టరా. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఆశలు పోగొట్టుకోను. నాతో వెర్రి నమ్మకం. దాంట్లోనే నన్ను ఉండనివ్వండి. లేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను. తప్పు చేసిన మనిషిలా కుమిలిపోవాలి. నువ్వేం తప్పు చేసావు దశరథ? అసలు నువ్వెందుకింత ఎమోషనల్ అవుతున్నావు? వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి గురించి వీళ్ళకి ఆలోచన లేదు, ఎవరి గురించి వీళ్ళకి బాధ లేదు. భగవంతుడు పెట్టే పరీక్షలు ఎలాగుంటాయో చూడు. మనం ప్రాణం కాపాడుకోవడానికి వచ్చాం, వీళ్ళు ప్రాణం వదిలేయటానికి వచ్చారు. విచిత్రం ఏంటంటే ఈ రెండూ ఒకేసారి జరిగాయి. అక్కడో ప్రాణం నిలబడింది, ఇక్కడో ప్రాణం పోయింది. ఇదే ప్రమాదవశాత్తు జరిగి ఉండుంటే నేను గుండె ఎగిసేలా బాధపడేవాడిని. ఖాళీ వద్దనుకున్నారు కదా, మరి దీన్ని నువ్వెలా త్యాగమంటావు? కొన్ని త్యాగాలు గుర్తింపుకి నోచుకోవు నాన్నా. ఇప్పుడు దీప ఏం త్యాగం చేసిందని? బిడ్డని వదులుకోవడం అంత తేలిక పిన్ని. ఉదాహరణకు అనుకుందాం, నీ చేతిలో ఒక బిడ్డుంటే మురిపెంగా ముద్దాడతావా లేక చంపేసుకుంటావా? చెప్పు పిన్ని. పైనుండి దించిన నీ చేతులతోని దీన్ని దేవుడి దగ్గరికి పంపేయ్. ఏం చేస్తావు నువ్వు? దాసు నిజం చెప్పేశాడా ఏంటి? లేదంటే అంత కరెక్ట్గా జరిగింది ఎందుకు అడుగుతాడు? చెప్పు పిన్ని, ఏం చేస్తావు నువ్వు? బిడ్డని ముద్దాడతావా వద్దని విసిరేస్తావా? దశరథ, ఏమైంది నీకు? సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. సంబంధం ఉంది నాన్నా. సుమిత్రత సేఫ్ అయింది కదా, ఇక మావయ్య ఆపలేం. చేతిలో ఉన్న బిడ్డనే ముద్దాడాలనుకున్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డంటే ఆ తల్లికి ఇంకెంత మురిపెంగా ఉంటుంది. లేదులే, దశరథ్కి నిజం తెలీదు. ఏదో అలా చెప్పాడు అనుకోకుండా సింక్ అయింది. సార్, సుమిత్ర గారు స్పృహలోకి వచ్చారు. దశరథ, కొన్ని మనకు బాధ కలిగిస్తాయిరా, కాని అయిపోయిన దాని గురించి ఎంత బాధపడినా అనవసరం. అదంతే, వదిలేయాలి. వాళ్ల నిర్ణయం వాళ్ళిష్టం, మనం కాదల్లేం, అడ్డుకోలేం. సుమిత్రను చూడ్డానికి వెళదాం పద. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. భార్యతో పద. మావయ్య, అత్త దగ్గరికి వెళ్దాం పద. నేను వస్తాను బావా. నువ్వు రాకూడదు దీపా, నువ్వు ఇక్కడే ఉండు. మావయ్య పద. నువ్వు ఇలా ఎమోషన్లో ఎక్కడ నిజం చెప్తావని భయంగా ఉంది మావయ్య. జరగాల్సింది జరిగిపోయింది కదా. దీప నా కూతురన్న నిజం అందరికీ చెప్పాల్సిందే. ఉండు,
మళ్ళీ వస్తాను. మావేం చూస్తుంటే మీ అమ్మకి నువ్వే కూతురు అని చెప్పేసేలా ఉన్నాడు. నేను బ్రతికేశానండి. నా కూతురు నన్ను కాపాడింది. నా కూతురు ఎలా ఉందో చూశారా? ఇప్పుడే చూశాను సుమిత్ర. బాగానే ఉంది. నువ్వు జ్యోత్స్నను ఎప్పుడు చూసావు దశరథా? మావయ్య దీప గురించి అంటున్నాడు. కూతురు అంటే దీప గురించి అని ఎలా అనుకుంటారు? ఏం జరుగుతోందో నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు పారు. అత్త సేఫ్ అయింది. అత్త, నా మాట నేను నిలబెట్టుకున్నానని ఇప్పటికైనా నమ్ముతావా? ఏంట్రా నువ్వు నిలబెట్టుకున్న మాట? నువ్వేం భయపడకతా, నీ కూతురే నేను కాపాడుతుందని చెప్పాను. ఈరోజు అదే నిజమైంది కదా. అవునరా, ఆ మాటే నిజమైంది. ఇన్ని రోజులు మా ఇంటి కోడలికి గండం ఉందని భయంలో ఉన్నాను గాని ఇప్పుడు ఆ భయం లేదు. ఇక మనకన్నీ మంచి రోజులే సార్. వదినా, అన్నయ్య నీకోసం హోమం చేశాడు. ఆ దైవమే మనకి సహాయంగా నిలబడింది. అన్నట్టు దీప పరిస్థితి ఏమైందండి? కార్తీ, దీపకేదో చిన్న సర్జరీ చేయాలన్నారు. చేశారా? చేశారత్తా. తల్లి బిడ్డ క్షేమమే కదా? అతా, ఇప్పుడు నువ్వేమీ ఆలోచించుకో. నువ్వు క్షేమంగా ఉన్నావు. వీఆర్ వెరీ హ్యాపీ. నా భార్య క్షేమంగా ఉంది, ఇంకా హ్యాపీ. ఆశల్ని మనం ఒక చోట పరిమితం చేయకపోతే ఎప్పటికీ మనిషి బాధలోనే ఉంటాడు. నువ్వు క్షేమంగా ఈ గండం నుంచి బయటపడాలని మన కుటుంబాలన్నీ కోరుకున్నాయి. ఈరోజు అదే జరిగింది. ఇంకొన్ని సంవత్సరాలు మన ఇంట్లో సంబరాలు సంతోషంగా జరుపుకోవడానికి ఇది చాలా తా. మాకిది సరిపోతుందేమో, కానీ మీ అమ్మకిది సరిపోదురా. అయినా ఇప్పుడు నేను నిన్ను ఏదో ఒకటని బాధ పెట్టాలనుకోవట్లేదు. అంతా అయిపోయింది కదా. హాయ్ సుమిత్ర గారు, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది డాక్టర్. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి. వీలైనంత తొందరలోనే నేను మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాను. మరి జ్యోత్స్న పరిస్థితి ఏంటి డాక్టర్? తనకి ఇంకా రెస్ట్ అవసరం. ప్రస్తుతం ఎటూ కదల్లేదు. మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. దశరథ, నువ్వు ఇక్కడే ఉండు, నేను జ్యోత్స్న దగ్గరికి వెళ్తాను. నేను వస్తానండి. మావయ్య, మనం కూడా వెళదాం పద. పర్వాలేదురా, నేను ఇక్కడే ఉంటాను. అత్త బానే ఉంది కదా, మనం వెళ్ళాలి. రామయ్య, మీరు వెళ్ళండి. సరే సుమిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో. పదరా. వదినా, ఉంటాను. నీకింకేమీ కాదు.